సభ్యులందరికీ దేవుని నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం ఏమిటనగా బైబిల్ లేఖనాలన్నీ భగవంతుని ఊపిరి. ఆల్ బైబిల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్. మన పరిశుద్ధ గ్రంథము అనగా బైబిల్ని ప్రజలు రాసినప్పటికీ ఆ ప్రజలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఈ యొక్క బైబిల్ లేఖనాన్ని రాయబడటం జరిగింది. దీన్ని మనం కొన్ని రిఫరెన్స్ ద్వారా తెలుసుకుందాం. మనం 2 తిమోతి 3:14-17 నుంచి చూస్తే 16వ వచనం ఒకసారి చదువుతారు. 2 తిమోతి 3:16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును యోజనకరమై అన్నది. ఈ యొక్క లేఖనంలో మనం దైవజనుడు దైవావేశము కలిగి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల దైవజనుడు మనకి లేఖనాలు రాయడం జరిగింది. ఆల్ స్క్రిప్చర్స్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ రిటన్. అలాగే 2 పేతురు 1:21 చదవాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇందులో కూడా మనం చూసినట్లయితే మనుషులు వాళ్ళు అనుకున్నట్లు రాయలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు రచించబడ్డాయి. 2 తిమోతిలో మనం చూసినట్లయితే బైబిల్ లేఖనాల్లో స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. అలాగే 2 పేతుల్లో మనం చూసినట్లయితే రాయడానికి ప్రభావితం చేసిన వారి గురించి మాట్లాడుతుంది. మనకు అందరికీ తెలిసినట్లే హోలీ బైబిల్లో మనకి మొత్తం 66 గ్రంథాలు ఉన్నాయి. అందులో 39 పాత నిబంధన గ్రంథం, 27 కొత్త నిబంధన, 39 ఓల్డ్ టెస్టిమెంట్స్ అండ్ 27 న్యూ టెస్టిమెంట్. మొత్తం 67 బుక్స్ అయితే మనకి హోలీ బైబిల్లో ఉన్నాయి.